కాలభైరవ. కాలభైరవ అంటే మీ అందరికీ తెలిసిందేలెండి. కాశీలో ఉండే కాలభైరవుడు అంటే ఎంత ఫేమసో అందరికీ తెలుసు. సో, కాలభైరవాష్టమి రోజు మేమైతే ఇలా చేసుకున్నామండి. మీరెలా చేశారు? మేమైతే కాలభైరవుడికి అభిషేకం అమృతాలతో అభిషేకం చేసి, నిమ్మకాయ వేసి, నీళ్ళతో, పాలతో అభిషేకాలు అయిపోయాక నెయ్యితో, పెరుగుతో, చక్కెరతో స్వామివారిని నీట్‌గా అలంకరించేసి, స్వామివారికి నిమ్మకాయ దండలు వేసి, తర్వాత మంగళహారతులు ఇచ్చామండి. మంగళహారతులు ఇచ్చాక స్వామివారికి కుష్మాండ దీపం కూడా పెట్టాము. కుష్మాండ దీపం అంటే అందులో తెలుసు కదండీ! గుమ్మడికాయ తీసి అందులో దీపారాధన చేస్తారు. మహిళలందరూ మంగళహారతులు ఇచ్చారు. చూడండి కాలభైరవుడు ఎంత నిండుగా ఉన్నాడో. మనకి ఎలాంటి దిష్టి దోషాలున్నా కాలభైరవుడికి పూజ చేస్తే చాలా రిలాక్సేషన్ ఉంటుంది, పోతుంది అని నాకైతే చాలా నమ్మకం అండి. ఇంకా మా పిల్లలైతే కాలభైరవ అష్టకం రోజు పాడతారు. కాలభైరవ అష్టకముండు దక్షిణామూర్తి స్తోత్రం అయితే రోజు పాడతానండి. పిల్లలకు నేర్పడం చాలా మంచిగా ఉంటుందని, వాళ్ళకి మంచి రిలాక్సేషన్ ఉంటుంది. ఎలాంటి దిష్టి దోషాలు తొలగిపోతాయి. కాలభైరవ స్తోత్రం రోజు మనం పాడడం వల్ల పాడరాని వాళ్ళు ఇంట్లో విన్నా చాలండి, ఏది అంతే ఫలితం ఉంటుంది. చూశారు కదండి, అలా మంగళహారతులు ఇచ్చి ఒక టెంపుల్ నెక్స్ట్ కాలభైరవ స్తోత్రం అందరూ పాడారు. నెక్స్ట్ కుష్మాండ దీపం అయితే పెట్టారు. ఇలా టెంపుల్లో పెట్టడం అయితే కరెక్ట్ అంట అండి. కుష్మాండ దీపం అనేది నేనైతే ఎప్పుడు ఇలా చేయలేదు. చేయాలి అనుకున్నాను కానీ ఇప్పటివరకు అయితే చేయలేదు. ఎప్పుడు టైం వస్తుందో తెలియదు. కానీ కుష్మాండ దీపం అయితే టెంపుల్లో ఇలా పెడతారండి. టెంపుల్లో ఈ ఒక్క డే అని కాదండి, అష్టమి అదే ఏం కాదండి. సాటర్డే సండే కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి రెగ్యులర్గా కాలభైరవుడికి పూజ చేసుకుంటారు. చాలా